ఆ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే దాన్నే మన వాళ్ళు ఏమని చెప్పారంటే కల్పభేదము అని చెప్పారు. అందులో జరిగిన దానికి దీంట్లో జరిగిన దానికి కొంత స్వల్ప తేడా ఉంటుంది. ఆ తేడా అంటే ఈ యొక్క కల్పానికి జరుగుతూనే ఉంటుంది. అది ఎందుకు అంటే అది సృష్టి, అదే సృష్టి. ఇప్పుడు బైబిల్లో మనం దేవుడు మట్టితోనే ఎందుకు చేశాడు, నీళ్ళతో చేయొచ్చు కదా అంటే అలా మన దానికి మనం అవి క్వశ్చన్స్ కావు. అవి ఎందుకు చేశాడు అంటే చేశాడు. ఇప్పుడు మనం విశ్వాసులు దీంట్లో ఉన్నప్పుడు మట్టితో చేశాడంటే మనం ఒప్పుకోవాలి. అది ఎందుకు చేశాడు అంటే కుదరదు. కానీ ఒక దగ్గర నీటితో చేశాడు, ఒక దగ్గర మట్టితో చేశాడంటే మన కాంట్రడిక్షన్స్ ఎందుకు ఉన్నాయని అడగొచ్చు. అవును, అంటే అరే ఇక్కడ నీటితో చేశానని చెప్పి ఇక్కడ మళ్ళీ మట్టితో చేశానంటే అది ఎలా అని అడగొచ్చు. కానీ విశ్వాసమైన మనం దేవుడు దేంతోనైనా చేయొచ్చు. అలాగే ఇక్కడ అదెందుకు అని అనడానికి లేదు. ఇక్కడ విశ్వాసులు దీంట్లో కల్పభేదం ఉంది. రీజన్ అది పురాణాలలో చెప్పబడింది. అయితే పురాణాలు 18 కూడా ఇప్పుడు ఇలా అసలు పురాణాలు కూడా మారుతూ ఉంటాయండి.